ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు రిలీజ్ అయిన బాలకృష్ణ సినిమా అఖండ 2 ఎలా ఉందనేది మీతో షేర్ చేసుకోవాలనుకుని ఈ వీడియో చేస్తున్నాను. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం కోరుతున్నాను. ఈ సినిమా స్టోరీ ఏంటంటే టిబెట్ సరిహద్దులో మొదలవుద్ది సబ్జెక్ట్. అక్కడ చైనా వాళ్ళు ఏంటంటే మన భారతదేశ సనాతన ధర్మం భక్తి దాన్ని చెడగొడితే ఈ భారతదేశం జయించడం చాలా ఈజీ అన్న ఫీలింగ్ లో ఉండి దాన్ని కుట్రమంతారు. కుంభమేళా లక్ష్యం చేసుకుని మొదలెడతారు. అది ఆ కుంభమేళాలో ఒక వైరస్ ను వదులుతారు. ఆ స్నానం చేసి నదిలో, గంగా నదిలో వదిలేపటికి దానివల్ల ఎఫెక్ట్ వల్ల అందరూ చాలా స్లోకోల్పోయి రక్తం కట్టుకోవడం, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాడు ప్రజలు. ఇది అరికట్టడానికి డిఆర్డిఓ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వ్యాక్సిన్ కనిపెట్టి దాన్ని ప్రజల్లోకి పంపించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ లోపు ఆ డిఆర్డిఓ శాస్త్రవేత్తల్లో జరణి అనే ఒక యువ శాస్త్రవేత్త కూడా ఉంటుంది. వీళ్ళు ఇది కనిపెట్టి ఈ శత్రువులు ఏం చేస్తారంటే మొత్తం సైంటిస్టులు అందరూ చంపేసి ల్యాబ్ నాశనం చేసి వస్తారు. అందులో ఈ జరణి అనే ఆమె వ్యాక్సిన్ పట్టుకుని ఎస్కేప్ అవుద్ది. తప్పించుకుని వెళ్ళేవాటికి ఆమెను కూడా చంపేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఈ అఘోరా వచ్చి జననిని కాపాడి శత్రువులని ఎలా అంతమొందించడమే కాకుండా భారతదేశ సనాతన హైందవ ధర్మం గురించి వాళ్ళకి ఏ విధంగా తెలియజేశాడు అనేది మిగిలిన సబ్జెక్ట్. దీంట్లో బాలమురళీకృష్ణ అని అనంతపురం ఎమ్మెల్యే ఉంటాడు. అతనికి ఈ జననీకి సంబంధం ఏంటి, ఈ జననీకి అఘోరాకి సంబంధం ఏంటి, ఈ జననీ ఆపదలో ఉందని అఘోరాకి ఎలా తెలుస్తుంది, అసలు అది ఎలా తెలిసింది, ఇవన్నీ తెలుసుకుని అఘోరా ఏం చేశాడు అన్నీ మిగతా కదా. సినిమా అయితే బాగుంది. బాగుంటుంది అంటే అఖండ తాండవం కాదు, ఇది బాలకృష్ణ తాండవం ఒక రంగా చెప్పాలంటే. మై గాడ్, చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్. అసలు మతిపోద్ది. అలా డైలాగ్ డెలివరీ కానీ, వాయిస్ కానీ, ఆ గెటప్ తోటి అతను చేసే విన్యాసాలు కానీ నిజంగా మెచ్చుకోవాలి. చాలా బాగా చేశాడు. అద్భుతం. చేయటమే కదా, నాకు తెలిసి ఇండియాలో ఎవరు చేయలేరు కూడా క్యారెక్టర్ ఆ రేంజ్లో. చాలా చాలా అంటే చాలా బాగా చేశాడు. ఇంకా స్టోరీ ఎలా ఉంది, ఇది వాస్తవికత కాదా, ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. ఆ పెర్ఫార్మెన్స్ కోసం ప్రతి ఒక్కరు చూడవచ్చు సినిమా. ఇంక బాబోయ్, చాలా అంటే చాలా బాగా చేశాడు యాక్షన్ బాలకృష్ణ. సూపర్. అలాగే ఈ బాలకృష్ణకి ఈ జర్నీ ఏమవుద్ది, ఈ అఘోరాగా అనుకున్నాం కదా, ఈ జర్నీ పనిచేసే చోట ఒక సైంటిస్ట్ హెడ్ ఒక ఆమె ఉంటుంది. ఆమె ఎలాగ వీళ్ళకి పరిచయం, బాలమురళీకృష్ణకి అఘోరాకి, ఇవన్నీ మిగిలిన కదా. ఆ సైంటిస్ట్ కింద చేసింది సంయుక్త. అలాగే ఈ హర్షారి, ఈ అమ్మాయి జరణి అనే ఆమె కింద చేసింది హర్షారి. బజరంగి భాయిజాన్లో పిల్ల ఉంది కదా, ఆ పాపే ఇప్పుడు జరణి కింద యాక్ట్ చేసింది. బాగా చేసింది. ఇంకా ఈ సినిమాకి హీరో ఒక బాలకృష్ణ కదా, ఇద్దరు హీరోలు అని చెప్పాలి. రెండో హీరో ఎవరంటే తమన్. మై గాడ్, సూపర్. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్భుతం. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ ఎంత బాగుందో, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత బాగుంది. ఆ ఎలివేషన్ తోటి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ సినిమా. ఆ క్యారెక్టరైజేషన్ చాలా అంటే చాలా బాగుంది. అదే మెయిన్ హైలైట్. బాలకృష్ణ తర్వాత తమన్ మ్యూజిక్ బాగుంది. చూడండి, ప్రతి ఒక్కళ్ళు బాలకృష్ణ గురించి కంపల్సరీగా చూడాలి. పెర్ఫార్మెన్స్ గురించి బాలకృష్ణ మా ఫేవరెటా కాదా ఇది కాదు, అది వదిలేయండి. ఒక హీరో అసలు నిజంగానే ఎవరు సరిపోరు, ఇంకా క్యారెక్టర్ ఎవరు చేయలేరు. చేస్తే రజనీకాంత్ చెయ్యాలి. ఆయన కూడా అతని స్టైల్లో చేయగలడు, ఏది కళ్ళతో చేయగలడు తప్ప ఇలా బాడీ అంతా
సూపర్. అలా రౌద్రవతారం అంటే ఏంటి చూపిస్తాడు నిజంగా. శివతాండం అంటే ఏంటి చూపిస్తాడు. అలా చాలా అంటే చాలా బాగా చేశాడు. ఒక సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, మొన్న వచ్చిన భగవత్ కేసరి, ఒక మైల్ రాళ్ళు అతని పెర్ఫార్మెన్స్కి. అందులో ఇదొకటి. అంత బాగుంది పెర్ఫార్మెన్స్. చూడండి, మిస్ అవ్వకుండా. డెఫినెట్గా నేను చెప్పింది కరెక్ట్గా మీకే అర్థం ఉంది. ఓన్లీ పెర్ఫార్మెన్స్. స్టోరీ కూడా బాగుంది. ఈ విలన్ కింద ఆది పినిశెట్టి యాక్ట్ చేశారు, బాగానే ఉంది. మెయిన్ విలన్ వచ్చి లేదు, ఏమంటారు నా తలకే. ముఖేష్ చూసి, జయప్రకాష్ రెడ్డి, మోహన్ రాజు, ఇలాంటి 10 మంది పిల్లలు ఒక్కచోట ఉండి డైలాగ్ చెప్పి వీరాభ్యాసంగా చెప్పినా బాలకృష్ణ కనపడరు, మింగేస్తాడు. అలాంటి ఎవరో ఒక చేత సైంటిస్ట్ ఆర్మీ ఓడిని పెడితే ఏమంటారు, ఎవరు కనపడరు. ఇంకా ఆది పినిశెట్టి బాగా చేశాడు. బట్ సినిమాకి అంత అవసరం అనిపిస్తుంది, ఎక్కడికో వెళ్ళినట్టు అనిపిస్తుంది కానీ కొంచెం. బట్ బాగా చేశాడు అతను కూడా. బట్ అతను ముందు ఎక్కడ ఆగుతారు, ఎవరి వల్ల కాదు. ఏ పిల్లలు 10 మంది కదా 100 మంది వచ్చినా అతను పెర్ఫార్మెన్స్ ముందు మింగేస్తాడు అంతే. ఎవరు కనపడరు. 100% కరెక్ట్. ఇది చాలాసార్లు అబ్జర్వ్ చేసాం, చాలా సినిమాలో చూసాం. నరసింహారెడ్డి చూసాం. ఏంటి ఆ పిల్లలు అలా ఎవరు కనిపించారంటే మింగేయటమే. ఇది అంతే. వీళ్ళందరూ మరీ చిన్న చిన్న ఏమి సరిపోతారు అతని ముందు. చూడండి, మిస్ అవ్వకుండా. అతను పెర్ఫార్మెన్స్ కోసం చూడలేదు. డైరెక్టర్ బోయపాటి శ్రీను బాగా చేశాడు. కాకపోతే నాకు ఎందుకు ఆది పినిశెట్టి ఆ క్యారెక్టర్ అక్కడ వరకు వెళ్ళక్కర్లేదు. బట్ బాగానే ఉంది. అది కూడా బాగానే ఉంది. భక్తి భావంతో ఉంది కాబట్టి ఓకే, బాగా చేసాడు డైరెక్షన్. బాలకృష్ణ ఎలా చూపించాలో. బి గోపాల్ తర్వాత ఇతను బాగా సింక్ అయింది. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్కి ఇతను డైరెక్షన్ బాగుంది, చాలా బాగుంది. ఇంకా మ్యూజిక్ చెప్పేది ఆల్రెడీ రెండో హీరోని బాగుంది. చూడండి, తప్పనిసరిగా మిస్ అవ్వకుండా చూడండి పెర్ఫార్మెన్స్ కోసం. నేను చెప్పింది అవునో కాదో కూడా మీరే టచ్ చేసుకుంటారు. ఇండియాలో ఎవరో చేయలేదు. మీరు మళ్ళీ చెప్తున్న ఆ విషయం. ఆ క్యారెక్టర్ ఒక్క బాలకృష్ణ తప్ప ఎవరో చేయలేదు. వల్ల కదా. థ్యాంక్ యూ.